నెల్లూరు కవిత ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వినాల్సి వస్తుంది ఒక్కొక్కసారి? ఎవరైనా అమ్మాయి లేదన్నా అంటే నాకు బాధేస్తుంది. వీళ్ళకి ఏం తెలుస్తుందండి, మెసేజ్ చేస్తారు లేకపోతే కామెంట్ చేస్తారు. నేను ఎంత బాధపడ్డాను, మా అమ్మ ఏం చేస్తే నేను ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నాను. ఇంట్లో కూర్చొని ఎవరు ఎన్నన్నా చెప్తారు, మనం ఒకటి చెయ్యాలన్నా కూడా అంటే నన్ను ఒకరు పిలిచారంటే నాలో ఏదో కొంత టాలెంట్ ఉండబట్టే కదా పిలిచారు. వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు, నాకు అదే నవ్వు వస్తుంది. అంతే, నేను ఇంకేం ఫీల్ అవ్వలేదు ఇప్పుడు. అన్నిటికీ మా అమ్మ ఇంకా మా నాన్న ఉండేవారు, కానీ అప్పుడే మా నాన్న కొంచెం పట్టించుకునే వాళ్ళు కాదు, తాగి అట్లా ఉండేవాళ్ళు. ఇంకా అమ్మ ఒక్కటే, ఏది చేసినా అమ్మే. అంటే నాన్న నాన్న అని ఒక 4-5 సార్లు అన్నావు కాబట్టి అడుగుతున్నాను. నాన్న ఉన్నారు ఇప్పుడు మీతోనే? నాన్న లేరు. ఇన్ కేస్ ఇక్కడ కూర్చుంది మీ నాన్నే అనుకుంటే, నాన్న ఒక క్వశ్చన్ చేయాలంటే ఏం క్వశ్చన్ చేస్తావు? మా డాడీ నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నాకు మా నాన్న వద్దు, అదొక్కడే వద్దు. అంటే ఒకటైతే అడుగుతాను, చాలా మందికి తెలియాలి కాబట్టి, నాన్న దగ్గర లేడనే బాధ ఎక్కువ ఉందా, లేకపోతే నాన్న అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడన్న? వదిలి వెళ్ళిపోయాడని నాకు బాధ లేదు. మా నాన్న మంచోడే, మమ్మల్ని ఎప్పుడు మా నాన్న కానీ మా అమ్మ కానీ నైట్ మిగిలినను ఏ రోజు నాకు కానీ మా అన్నకు కానీ పెట్టలేదు, పెట్టరు కూడా. అప్పట్లోనే స్కూల్కి వెళ్తే మాకు ఎంత అది ఏది కావాలంటే మా అమ్మ కానీ మా నాన్న కానీ లేదని అనేవాళ్ళు కాదు. మరి మా నాన్న ఎందుకు వెళ్ళిపోయాడో తెలీదు, నాకైతే తెలియదు. ఆ టైంలో నేను ఇంట్లో లేను. తర్వాత నేను చాలా వెతికాను. నాకు అమ్మ కన్నా కూడా కొంచెం మా డాడీ అంటే బాగా ఇష్టం ఎక్కువ, చాలా. తండ్రి అంటే ప్రేమ. మా నాన్న ఒక్కసారి కూడా నన్ను కొట్టలేడు, ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు కొట్టలేదు. మా డాడీ చాలా ఇష్టం. నాకు అదే బాధ, ఎందుకు నేను ఒక పొజిషన్కి వచ్చి నేను మా నాన్న పెట్టింది నేను తిన్నాను, నా చేత మా నాన్నకి అన్నం పెట్టలేకపోయినా అనేది బాధ నాకు ఎక్కువ. అది ఏదైనా నాకు చెప్పుంటే మేబీ నేను ఏమైనా చేసుంటానేమో, నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళీ షోస్ చేయడం స్టార్ట్ చేశాను. డబ్బులు వచ్చేది కాదు. షాప్లోకి వెళ్ళాను, ఒక 2-3 షాప్లో వెళ్తారు కదా సేల్స్ గర్ల్స్గా వెళ్ళాను, కానీ నేను అవ్వలేదు. అంటే ఆ మనీ సరిపోయేది కాదు మా ఇంట్లో. ఈ షోస్ పరంగా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి నేను ఇంకా దాన్నే కంటిన్యూ చేశాను. నాతో అందరూ మాట్లాడడం మానేశారు. నాకు ఇంటికి కూడా వెళ్ళాలనిపించేది కాదు. వీటికి నా వల్ల ఏమి బాధపడుతుంటే ఇంకా నాకు బాధేసేది. నా వల్లే కదా చెడ్డ పేరు. మా అమ్మకి నాకు తెలిసి నేను అన్నీ ఇచ్చాను. నేను ఏదన్నా ఇవ్వలేకపోయానంటే మా అమ్మ నన్ను బాగా చదువుకోవాలని కోరుకుంది, అది ఒక్కటి నేను చేయలేకపోయాను అంతే. ఇంకా మా అమ్మ ఉన్నన్ని రోజులు నేను మా అమ్మ కోసం మా అమ్మ ఏది అడిగినా చేస్తాను అంతే. సో నాన్న కూడా అమ్మలను చూసుకుంటున్నాను. ఇంకా అంతే. నాకు ఎవరన్నా ఉన్నారు, ఏదైనా మిగిలిందంటే అమ్మ ఒక్కటే. బట్ ఎప్పుడు ఫోన్ చేయలేదా నాన్న? ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నావు ఎక్కడ ఉన్నారో కనుక్కోవడానికి? మీకేమని తెలుసమ్మా? అన్నారు చాలా దగ్గరలో ఉన్నారు, మనం చూసి వచ్చాము, ఎతికాము, మనకైతే కనపడలా అంటున్నారు. ఉన్నాడు పలానా దగ్గర అక్కడెక్కడ ఉంటున్నాడు అని చెప్తున్నారు. ఇంకా దేవుడే తీసుకురావాలి, ఇంకా మన ప్రయత్నం మనం చేసాము, ఇంకా దేవుడి భారం మీద రావాలి. ఇంటికి వస్తే పెళ్లికే వస్తాడని ఇన్ కేస్ నాన్న ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరన్నా చూపించి నాన్న మీ దగ్గరికి వస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేయను? మా నాన్న ఏం తప్పు చేయలేదు. తనకి ఏమనిపించిందో మమ్మల్ని వద్దనుకొని వదిలి వెళ్ళిపోయాడు, మేము వద్దనుకోలేదు కదా. అందరికీ నాన్న హీరో అంటారు. చిన్నప్పుడు నేను చూశాను, కానీ ఒక మైండ్ వచ్చేటప్పటికి నాకు ఆ ప్రేమ దొరకలేదు. ఒక సాంగ్ విన్నా నాకు బాధ అయిపోతుంది డాడీ గురించి ఎక్కువ. ఏడవను, ఏది మాట్లాడను, అంత త్వరగా నేను ఫీల్ అవ్వను. కానీ ఏదన్నా మా డాడీ పేరు వస్తే నాకు నా వల్ల అవ్వదు, ఎందుకో తెలీదు. అంకుల్, ఈ షో మీరు చూస్తే మీ ఫ్యామిలీ మీ గురించి ఎంతగా బాధపడుతున్నారో చూడండి. మేము ఎప్పుడూ వద్దనుకోలేదు, మా నాన్న మమ్మల్ని ఎందుకు వద్దనుకున్నాడో బాధతో ఉన్నారు. ఇప్పటికీ నాన్న ఒక హీరోలాగా చూడాలనుకుంటుంది కవిత. ఏ కూతురికైనా తండ్రి ఎప్పుడు ఎలా ఉన్నా కానీ హీరోనే. ఆయన ఎంత చెడ్డ పనులు చేసినా, ఎన్ని చేసినా హీరోనే చూస్తాను నాన్నలో. నాన్న తన పెళ్ళికి వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేనైతే డెఫినెట్గా వస్తాడనుకుంటున్నాను కవిత.
మా అమ్మ ఆ ఏజ్లో అప్పుడు మేము ఇంకా చిన్నపిల్లలు, మా అమ్మ ఇంకా యంగుగా ఉంది. మా డాడీ వదిలి వెళ్ళిపోయారు, మేము ఇద్దరం పిల్లలు ఉన్నాము. మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇంకో పెళ్లి చేసుకోమన్నారు, ఆయన వదిలేయమని అన్నారు. మా అమ్మ ఎప్పుడు ఎవ్వరి మాట వినకుండా మమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చేసుకొని ఒక ఇంట్లో పెట్టి, మా అమ్మే అంతా ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి తెస్తుంది, ఎట్లా పెడుతుంది మాకేమీ తెలియకుండా. నాకు తెలుస్తుంది, ఎందుకంటే నాకు మా అన్నయ్య ఇంట్లో నేను ఇంట్లోనే ఉండేదాన్ని, నాకు అన్నీ తెలుసు. కానీ నేను ఏదన్నా చేయాలి నాకు నా మనసులో ఇప్పటికి కూడా అదే ఉంటుంది. నేను ఏదన్నా చేసినా కూడా, ఇప్పుడు నేను వైజాగ్లో ఉంటాను, ఏదైనా తింటున్నా కూడా నాకు మా అమ్మ వాళ్ళే గుర్తొస్తారు. ఏదైనా ఎక్కువ ఖర్చు పెడుతున్నాను అనుకో, నేను ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాను, ఆ డబ్బులు మా అమ్మకి చాలా ఎక్కువ, ఆ మైండ్ వస్తుంది నాకు చాలా. నేను అదే ఫేస్ చేస్తాను. ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ ఏంట్రా? ఏం గిఫ్ట్ అనేం లేదు, మొత్తం మా అమ్మకే. మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ గురించి అయితే చెప్పగలను. మా అమ్మ చిన్నప్పుడు చాలా గోల్డ్ ఉండేది మా అమ్మకి, అవి కూడా తాకట్టు పెట్టేసింది కొన్ని సందర్భంలో మా వల్లే. మా చదువుల కోసమే, నిజంగా చెప్తున్నాను, చదువులను ఫుడ్ అను. మేము మా అన్నయ్య కానీ నేను కానీ మాకే బాధ తెలియకుండా ఒక వయసు వరకు మాకు అట్లనే ఉండేది. నాకు ఊహ తెలిసిన తర్వాతే నేను కొన్ని అర్థం అవడం స్టార్ట్ అయ్యాయి, అంతే. ఏమో మా అన్నయ్య పట్టించుకున్నదే లేదు, వాడికి తెలియాలి. వాడికి అనిపిస్తుంది పాప, మా అన్నయ్య ఏదో చేయాలనుకుంటాడు కానీ మా అన్నయ్య కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇంకా మా అన్నయ్య మా డాడీ అని నేను అనుకుంటున్నాను. నాన్నని చూసుకుంటున్నావు అన్నలో? సేమ్ మా డాడీ లాగే ఉంటాడు మా అన్న. ఓకే. మా నాన్నకి ఇక్కడ ఒక కుటుంబచ్చు ఉంటుంది, సేమ్ మా అన్నకి సేమ్ ప్లేస్ లో ఉంటుంది, హైట్ అంతా మా నాన్న. ఓకే. సో నాన్న పెళ్ళికి వస్తే బాగుండు అంటున్నావు కాబట్టి, ఏంటి లవ్ మ్యారేజా లేకపోతే అమ్మ చూసిన సంబంధమా? లవ్ ఏమో తెలీదు, మా అమ్మ ముందు అడగండి. ఎవరి ఇంటికి కూడా రానిది నన్ను. మా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఇంటి బయటే ఉంటారు. మా ఇంట్లోకి నాకు తెలిసి ఏ డాన్సర్ని కానీ ఏ అబ్బాయిని కానీ నేను ఎవరిని ఇప్పటిదాకా తీసుకెళ్ళలే. ఓకే. నమ్ముతారా ఇది? ఎవరైనా నమ్మరు, నిజం. చాలా పర్టికులర్గా కొన్ని నేను ఇప్పుడు ఇంత నిజంగా చాలా మంది అనుకోవచ్చు ఇది తప్పో కాదో నాకు తెలీదు, మా ఫీల్డ్ని సగం మంది బ్యాడ్గానే అనుకుంటారు. కానీ నేను ఆ ఫీల్డ్లో ఉన్నా కూడా నన్ను చూస్తే ఎవరు నన్ను ఆ వేలో అనుకోకూడదని నేను ఇప్పటి వరకు కూడా నేను అలానే ఉన్నాను. అది అలా ఉన్నానంటే మా అమ్మ వాళ్ళు. మీ ఫీల్డ్లోనే కాదు, ఇప్పుడు అన్ని ఫీల్డ్లలో ఉంటారు కానీ నెగిటివ్ ఎతుకుతారు. బట్ మా దాన్ని నెగిటివ్ క్లియర్గా కన్ఫర్మ్ చేసేస్తారు, చెప్పేస్తారు తిని ఇలానే తను అలానే. కానీ అందుకనే నేను ఎక్కువ అట్లా అనుకుంటాను. మా అమ్మ అనుకుంది చెడ్డ పేరు తెస్తుందేమో అని, చెడ్డ పేరు తేకుండా ఏదైనా ముందుకే వెళ్ళాలి, అలాగే ఉంది ఇప్పటి వరకు. దేవుడు కూడా నాకు ఇప్పటి వరకు అలాగే ఉంచాడు, అలాగే సపోర్ట్ ఉంది. ఓకే. సో కవిత ఇంత బాగుంటావు, అసలు నీ అందానికే పడిపోతారు చాలా మంది, దెబ్బలు స్మైల్కే పడిపోతారు. ఎవరు ప్రపోజ్ చేయలేదా కవిత? నిజంగా చాలా మంది ప్రపోజ్ చేశారు. చాలా ప్రపోజల్స్ వేరు, ఒకడు మన హార్ట్ కి టచ్ అయ్యే ప్రపోజ్ వేరు. ఉన్నారు కానీ చెప్తే ఇంకెవరు ట్రై చేయరు. లేదు, లవ్ మ్యారేజే చేసుకుంటాను కానీ అది ఇప్పుడే కాదు, ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది దాన్ని. ఓకే. యాక్చువల్గా మాకు ఇల్లు ఉండింది, మొన్న రీసెంట్గా ఒక 4 months అవుతుందేమో ఇల్లు రోడ్ ఎక్స్టెన్షన్ కానీ తీసేశారు, మొత్తం పడగొట్టేశారు. దానివల్ల ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి ఇల్లు లేదు, మళ్ళీ నేను కట్టించి ఒక 2 years కూడా అవ్వలేదు ఆ ఇల్లు. ఓకే. డబ్బులు ఇవ్వలేదా గవర్నమెంట్? ఇచ్చారు, 80,000 ఏమో ఇచ్చింది, 1,80,000 ఇచ్చారు. ఇంతకైతే బాంబు అయితే పేలుస్తుందమ్మా, లవ్ మ్యారేజ్ ఏనంట. పర్వాలైతే నాలా కష్టపెట్టుకుని నా బిడ్డ వరకు చూసుకుంటే చాలు, ఎవడైతే. నేను మా అమ్మ నన్ను ఇప్పటి వరకు నువ్వు ఎంత తెస్తావు, నీకు ఎంత ఇస్తారు అని కూడా నన్ను ఇప్పటి వరకు మా అమ్మ నన్ను అడగదు. మా అమ్మకి నమ్మకం, నేను ఇది చేయను ఏదైనా నా బిడ్డే అని, నేను అట్లనే ఉంటాను. ఏది వేస్ట్ చేస్తానంటే చేస్తాను, కొంచెం తిరగడం ఎక్కువ ఇష్టం నాకు, అంతే. తర్వాత ఇంకేముండదు, తినడం ఇష్టం. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏదైనా విషయంలో అమ్మకి సారీ కానీ థ్యాంక్స్ కానీ చెప్పాలనుకుంటే ఏ విషయంలో చెప్తావు? సారీ అంటే అదే, మా అమ్మ చదువుకోవాలని చాలా ఆశపడ్డది చిన్నప్పుడు. మా అమ్మ కోరుకుంది నా బిడ్డలను అలా ఉండకూడదు, బాగా చదువుకోవాలి. చదువు అంటే మా అమ్మకు బాగా ఇష్టం, డాన్స్ కన్నా కూడా ఫస్ట్ మా చదువు కోసం చాలా కష్టపడ్డది. కానీ నేను అదే చెప్తున్నాను కదా, నాకు ఏదైనా బాధ ఉండిపోయిందంటే నేను చదువుకోలేకపోయినా మా అమ్మ కోరిక నేను తీర్చలేదంతే. ఓకే. థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే? థ్యాంక్ యూ, నన్ను కన్నది, థ్యాంక్ యూ.
నాకు అన్నిట్లో మా అమ్మే నాకు చాలా అంటే చాలా సపోర్ట్. నేను చాలాసార్లు ఏదైనా చేయలేనని నేను చాలాసార్లు వెనక్కి తగ్గిన విషయం కూడా ఉన్నాయి. అంటే కొన్ని ఎవరైనా అంటే త్వరగా ఫీల్ అయిపోయేదాన్ని. చెప్పాను కదా, అన్నిటికీ నేను అంత త్వరగా రియాక్ట్ అవ్వను, కానీ కొన్నిటికి నేను ఒక్కసారి దానికి రియాక్ట్ అయినా నేను చాలా కుంగిపోతాను. లోపలే నాకు బాధ అవుతుంది. ఆ టైంలో కూడా మా అమ్మ లేదు, కానీ నాకు ఇప్పటికి తలుచుకుంటే బాధే. మా అమ్మ ఉండదు అని నాకు ఎప్పుడన్నా తెలుసు మాత్రం నాకు తెలియదు. ఏదైతేనో ముందుకు నా లైఫ్ ఏటో నాకు తెలీదు. మా అమ్మ ప్లేస్ నన్ను ఎవరు ఇంక రీప్లేస్ చేయలేరు అంతే. నాకు నేను నిజంగా నేను ఎక్స్ప్రెస్ చేయను, సైలెంట్ ఉంటాను. అడిగింది ఏమన్నా అడిగారా తీసుకొచ్చి ఇస్తాను, తింటాను, పడుకుంటాను. ఇంకా అంత కూడా నేను చెప్పను. అంటే ఇష్టము మా నువ్వు నా ప్రాణం అమ్మ, నేను ఇప్పుడే చెప్తున్నాను ఇన్ని మాటలైనా. తను కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారు అమ్మా, నవ్వుకుంటుంది లోపల. గ్రేట్. నిజంగా అమ్మా, అందరూ కొడుకుల గురించి గొప్పగా మాట్లాడుకుంటాం ఏం చేయకపోయినా, కానీ నిజంగా కూతురు గొప్పతనం అనేది ఈ షో ద్వారా చాలా మందికి తెలుస్తుంది, ఎస్పెషల్లీ మధ్యతరగతి కుటుంబాలకు కూడా. కవిత, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.